ఓకే సార్ వెళ్ళిపోతాము పిల్లలు మళ్ళీ అందరూ వచ్చి ఎందుకు ఉంటుంది కదా సార్ ఇక పిల్లలు తెలియదు కూడా వచ్చినాం సార్ మేము ఇది అంబులెన్స్లో ఇక్కడ హాస్పిటల్లో ప్రతిభా హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పేసి అన్నారు సార్. ఇది జరిగినటువంటిది. దాని పూర్వపురాలు ఏంటనేది ఎంక్వైరీ చేస్తున్నాను నేను. వచ్చిన తర్వాత ఇదంతా కూడా హైయర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీరు సార్ మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను ఆర్సీఓ ట్రైబల్ సార్. సర్పంచ్ సార్ చెప్పండి. సరే సార్, ఈరోజు ఈ మోడల్ స్కూల్ ఏకలవ్య మోడల్ స్కూల్లో మా బాబు గత 4 సంవత్సరాలు ఇక్కడే చదువుకుంటున్నాడు. మరి ఈ 4 సంవత్సరాలు లేని విధంగా ఈ రెండు నెలల నుంచి మా బాబుకు అనేకమైన తీవ్ర ఒత్తిడిలు, అనేక రకంగా మానసిక ఇబ్బందులు పెడుతూ ఈ టీచర్ యాజమాన్యం, ఈ స్కూల్ కరెస్పాండెంట్ వీళ్ళు మా బాబుకు కావాలని పట్టుబట్టి తన మీద కక్ష కట్టి తన ఇలా సావుకు గురి చేసిర్రు. ఆ బాబుకు కారణం ఏంటంటే మా బాబు ఎవరికి ఏ హాని చేసే వ్యక్తి కాదు. మరి మా బాబుకు మళ్ళీ ఎలా చనిపోవడం అంటే అది చాలా కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంది. మా బాబుకు మాత్రం న్యాయం జరగాలని మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఎట్లా జరిగింది, ఎలా చనిపోవడం అనేది మాకు లేదు క్లారిటీ. కూడా వీళ్ళు ఇచ్చిన మాకు సమాచారం మేరకు ఒకళ్ళేమో బిల్డింగ్ మీద పడ్డాడు అని చెప్పి ఒకళ్ళు చెప్పారు, ఇంకోళ్ళేమో బాత్రూంలో జాడి పడ్డాడు అని చెప్పారు, ఇంకోళ్ళేమో హ్యాంగింగ్ అని చెప్పారు. మరి ఆ హ్యాంగింగ్ చేసుకున్న స్థలం చూస్తే తన కాళ్ళు కూడా కిందికి ఆనుతున్నాయి. మరి ఎట్లా చనిపోతాడు సార్? దీనిలో 34 రకాలుగా మాకు డౌట్లు ఉన్నాయి. ఈ చావుకు మాత్రం ఇక్కడ ఈ ఏకలవ్య స్కూల్ కరెస్పాండెంట్ ఆ టీచర్లే కానీ వేరే లేరు సార్. ఆయన చావుకు మాత్రం ఖచ్చితంగా మాకు సమాధానం ఇచ్చే తీరాలి వీళ్ళు. అంతవరకు పోస్ట్ మార్టం లేదు, ఏం లేదు. మా చావుకు మాత్రం కావాలి. ఆ బాబు చావుకు మాత్రం కారణం ఖచ్చితంగా తెలవాలి సార్ మాకు. నా పేరు కర్క గణేష్, నిజామాబాద్ జిల్లా పీడిఎస్ అధ్యక్షుడిని. నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండల కేంద్రంలో గల ఈఎంఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ విద్యార్థి 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిన్న రాత్రి చనిపోవడం జరిగింది ఉరి వేసుకొని. కేవలం ఇక్కడ ఇందల్వాయి మండల కేంద్రంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు మానసిక శోభనతోటి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈ విషయం దృష్ట్యా రాష్ట్ర అధికారులు ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఈఎంఆర్ఎస్ స్కూల్లో చనిపోయిన విద్యార్థి మృతి మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ మృతికి గల కారణాలు అది ఏమైనా ఉన్నా అది అధికారుల నిర్లక్ష్యం ఉంటే అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇటువంటి విద్యార్థుల మృతులు పునరావృతం కాకుండా విద్యాలయాల్లో ఖచ్చితంగా కౌన్సిలింగ్ సంబంధించిన టీచర్లను పెట్టాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి మృతికి సంబంధించిన తల్లిదండ్రులకు విద్యార్థులు, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఆల్రెడీ స్కూల్లో విద్యార్థులు ప్రతి ఒక్కరందరూ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. పీడిఎస్ విద్యార్థి సంఘంగా అక్కడికి రానివ్వట్లేదు, చాలా దూరంలో ఉన్నది. ఒకటే గుర్తుపెట్టుకోండి జిల్లాధికారులారా, ఈరోజు విద్యార్థులు వాళ్లకు సమస్యలు లేకుంటే ఎందుకు స్ట్రైక్ చేస్తారని మేము అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరే ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్లు ఖచ్చితంగా విద్యార్థులై సౌండ్ వస్తూ ఉన్నది. ఎందుకు విద్యార్థులు ఆ విధంగా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. వాళ్లకు ఎటువంటి బాధ లేకుండే వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. వీటన్నిటి మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సింది మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థికి ఆర్థికంగా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాల్సిందిగా జిల్లా అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.